వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను వంకాయ మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను నా స్టైల్లో. ఓకేనా? ఇప్పుడు చూడండి, డిష్ పెట్టాను, దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొంచెం చాలు, ఎందుకంటే మార్నింగ్ నేను మినప పునుగులు చేశాను, అదే ఆయిల్ వేస్తున్నాను అన్నమాట. అందుకే కొంచెం కలర్ వేరేగా ఉంది. అయితే ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక పక్క ఇక్కడ ఏం చేశానంటే మీల్ మేకరు బాగా మరిగించిన నీళ్ళల్లో వేసించాను. కంపల్సరీ మనం మీల్ మేకర్ ఉండేటప్పుడు మరిగించిన నీళ్ళల్లో వేసి ఒక 2 minutes 3 minutes అలా ఉంచి స్క్వీజ్ చేసి తర్వాత చన్నీళ్ళతో కడిగి అప్పుడు కర్రీ చేసుకోవాలి. నేనైతే అలాగే చేస్తాను. తర్వాత చూడండి, వంకాయలేమో ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను అనమాట. ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను, ముక్కలు తరిగి నీళ్ళల్లో వేసాను. ఇప్పుడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తున్నాను స్టార్టింగ్. తర్వాత అంతకంటే ముందు కొంచెం పసుపు వేసుకుందాం. చిటికెడు వేద్దాం. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తున్నాం. ఇది చాలా ఈజీ కానీ చాలా హెల్దీ అన్నమాట. ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా ఇది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు దీన్ని కడిగేసి నెక్స్ట్ మనం వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళతో బాగా కడిగి ఇదిగో ఇలా స్క్వీజ్ చేసుకుని వేసుకోవాలి. పిండి వేసి వేసుకోవాలన్నమాట. మీల్ మేకర్ అంటే తెలుసు కదా, అన్ని రకాల పప్పులతో తయారు చేస్తారు కాబట్టి ఇది ప్యూర్ వెజ్ కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వంకాయ వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదు. ఒకవేళ వంకాయ లేకుండా కొట్టి మీల్ మేకర్ కర్రీ చేసుకుంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ ఏమీ అవసరం ఉండదు. మనం ఇప్పుడు కూడా కర్రీకి ఏ కర్రీకి ఎంత ఆయిల్ అవసరం అనేది కొంచెం తెలిస్తే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయలు వేసేద్దాం. చూడండి, ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల ఇలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట, లేకపోతే బ్లాక్ అయిపోతాయి. ఇది సింపుల్ అండ్ టేస్టీ అన్నమాట ఈ కర్రీ. కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు, కొంచెం కారం, ఎక్కువ కాదు కొంచెమే కారం, ఎందుకంటే పచ్చిమిర్చి 4 వేసాను, మీరు చూసారు కదా, అందుకని మనం కారం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఇలా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా మనం
వాటర్ వేసుకుందాం. ఎక్కువ కాదు, కొంచెమే వాటర్ వేసుకుందాం. ఇలా వేసేసుకుని ఇలా వాటర్ వేసుకుని దీని మీద మూత పెట్టేసుకుని ఒక్క 5 మినిట్స్ ఉడికించుకుందాం. దీంట్లో ఇంకొకటి ఏంటంటే చిన్న అల్లం ముక్క తురిమి వేసుకుందాం. ఓకేనా? ఇదిగో ఇలాగా కొంచెం అంటే ఒక 1/2 ఇంచు అల్లం ఇలా తురిమేసి వేసుకోవాలి అంతే. ఇంకా మసాలా అవి ఏమి వేయమన్నమాట దీనిలో. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని చక్కగా ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుంది, ఇది హెల్దీ కూడా. ఓకేనా? ఇంకా మూత పెట్టేసుకుని బాగా ఎగిరే వరకు ఎగిరించుకుందాం. తర్వాత ఇంకోటి ఏంటంటే చూడండి, ఇక్కడ నేను అది తోటకూర టెర్రస్ మీద నుంచి తోటకూర తీసుకొచ్చి కొంచెం ఫ్రై చేశాను అనమాట. చెప్పాను కదా ఆకుకూర కొద్దిగా కలుపుకుంటే సరిపోద్ది కాబట్టి నేను ఈ పూట కొంచెం చేశాను అనమాట. ఓకేనా? కంపల్సరీ ఇదైతే పిల్లలకి పెడతాను నేను. ఇలాగా మొత్తం కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇలాగ ఎగురుగా వస్తుంది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఎంతో రుచి కలిగిన మీల్ మేకర్ వంకాయ కర్రీ, ప్యూర్ వెజిటేరియన్. ఓకేనా? బాయ్. స్టవ్ ఆపేస్తున్నాను. అయితే పువ్వులు ఎలా ఉంచేసినా సరే చూడండి, ఇలా ఉంచేసినా సరే అవి వాడిపోయి ఇదవుతాయి కాబట్టి, మిగతా మొగ్గలకి ఎనర్జీ ఉండదు కాబట్టి నేను పువ్వులు కోసేస్తున్నాను. ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చాయో. బొండు మల్లె చాలా పూలు వస్తాయి. కొన్ని అయితే మొత్తం అన్నీ విచ్చుకుంటే మొత్తం అక్కడ బంచ్ లాగా కోస్తాను. లేదు కాస్త ఇంకా మొగ్గలు ఉన్నాయి అనుకుంటే ఓన్లీ పువ్వులు మాత్రం కోస్తాను అన్నమాట. చూడండి ఎలా అంటే రాలిపోతున్నాయి. బాగా తయారైన ఫ్లవర్స్ అన్నమాట. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ లీఫీ వెజిటబుల్స్ అయితే ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం కేర్ తీసుకుంటే, కేర్ అంటే అదే నీళ్ళు వాటికి సరిపడా ఉండాలన్నమాట ఆకుకూరలకి. అలాంటప్పుడు సీజన్ మొత్తం వస్తాయి. అంటే ఎప్పుడు కాస్తూనే అదే వస్తూనే ఉంటుంది. తోటకూర, పాలకూర, చుక్కకూర ఇలాంటివి ఎప్పుడు వస్తూనే ఉంటాయి. చూసారా ఎన్ని పూలు ఉన్నాయో. చాలా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది. నేను మొత్తం అన్నీ కోసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ బంచి మొత్తం పూలు వచ్చేసాయి, కోసేస్తున్నాను. ఇంకా ఇవన్నీ ఉన్నాయి, కోసిన తర్వాత చూపిస్తాను. నిన్న ఈవినింగ్ మొగ్గలు కోద్దాం అనుకున్నాను, కానీ బయటికి వెళ్ళాల్సిన అవసరం పడింది. సరే అని బయటికి వెళ్ళాం. దాని గురించి ఆ మొగ్గలు కొయ్యలేకపోవడం వల్ల చూడండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇన్ని అంటే అన్నీ విచ్చిపోయినాయి. ఇప్పుడు ఇవి మాల కట్టాలి, కిందకి తీసుకెళ్ళి. కనకాంబరాలు కూడా ఉన్నాయి, అవి కూడా కోసి మాల కడతాను. బుజ్జి రోజు వచ్చింది చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉంది కదా. చాలామందికి మనం దోశలు, ఇడ్లీ, గారె ఇలాంటివి వేసుకుంటాం కదా, ఆ పప్పులు ఎలా వస్తాయి, ఆ మొక్కలు ఎలా ఉంటాయి అనేది చాలామంది ఈ రోజుల్లో పిల్లలకి తెలియదు. దీన్ని మినప మొక్క అంటారు, మినువులు. మనం దోశలు, ఇడ్లీలు, వడలు, గారెలు ఇలా వేసుకుంటాం కదా, వాటికి ఉపయోగించే పప్పు ఇదిగో ఈ కాయల నుంచి వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇవి తయారైపోయినాయి. ఇంకా జనరల్గా ఎండిపోయిన తర్వాత కొయ్యాలి. నేనైతే మీకు చూపించడం కోసమని ఒకటి కోస్తున్నాను. ఇవి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. బాగా ఎండిపోతే అవి బ్లాక్గా తయారవుతాయి అన్నమాట. వీటిని మినువులు అంటారు. కనిపిస్తున్నాయి కదా, ఇది మినప చెట్టు. ఇది ఇప్పుడు నాకు దీనికి 4 కాయలు వచ్చాయి. 4 కాదు 5 కాయలు వచ్చాయి. 5 కాయలు వచ్చాయి కాబట్టి ఇంకా కొంచెం ఎండిన తర్వాత మనం కోసేసుకోవచ్చు. ఓకే.
చూడండి, ఉప్పు తీసుకున్నాను, కళ్ళుప్పు. మా వీధిలోకి ఉప్పు అమ్మే అబ్బాయి వచ్చాడు, సరే అని తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకుని నేను స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. మీకు మనం చెప్పాను కదా నా దగ్గర కళ్ళుప్పు అయిపోయిందని, మళ్ళీ వాళ్ళు వచ్చాడు తీసుకున్నాను. ఇలాగ కళ్ళుప్పు వాడడమే మంచిది.